అండి అమెజాన్లో నువ్వుగా ఎఫ్డిఏలో రోల్కి వేకెన్సీస్ వదిలారు. ఆ రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, దానికి సాలరీ ప్యాకేజ్ ఉంటుంది, ఎంత ఉంటుంది, ఎక్కడెక్కడ చేయాలి, వర్క్ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాం. రోల్ వచ్చేసి ఏంటంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ ఎఫ్డిఏ రోలు. ఇది లొకేషన్ ఏంటంటే హైదరాబాద్, సికింద్రాబాద్ లొకేషన్లో ఉంది. ప్రజెంట్ దీనికి ఏంటంటే ఫ్రెషర్స్ కూడా ఎలిజిబుల్, 0 to 4 years ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని సాలరీ ప్యాకేజ్ వచ్చేసి 3.25 to 4 lakhs per annum, అంటే 25,000 to 35,000 వరకు పర్ మంత్ వరకు ఉండొచ్చు సాలరీ. దీని రోల్ ఏంటి, రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేది చూద్దాం. దీని మెయిన్గా రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే identify root cause for problems within the supply chain or an internal Amazon system and leading the initiatives of fixing this problem and conduct follow-up tasks and communication opportunities for improvement and agree actions plans. అంటే ఏంటంటే ఇంకేదైనా ప్రాబ్లం వచ్చినట్టు ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, సప్లై చైన్ ఆర్ ఇంటర్నల్ అమెజాన్ సిస్టమ్ రిలేటెడ్ టాస్క్ ఆ ప్రాబ్లమ్ని ఫిక్స్ చేయడానికి మీరు హెల్ప్ చేస్తారు. అదే ఫాలోఅప్ టాస్క్ చేస్తారు. కమ్యూనికేషన్ ఆపర్చునిటీని మీరు వాళ్ళకి ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి మీరు గైడ్ని చార్ట్ ద్వారా కానీ వాయిస్ ద్వారా కానీ సపోర్ట్ చేస్తారు. ఇదేంటంటే ఎనాలిసిస్కి, సప్లయర్ ట్రెండ్స్, govern medication requirement basing on analysis trends, act a main point of contact for TOP Amazon supplies with a goal to develop strong business relations, create mutual trust and resolve any conflict to add shipment holes or other business interruptions. అంటే ఏంటంటే ఏదైనా కస్టమర్స్కి ఏదైనా షిప్మెంట్లో హోల్డ్ అయ్యి కానీ ఏదైనా ఇంటరప్షన్స్ కానీ ఏమైనా జరిగితే దానికి రిలేటెడ్ మీరు ఎస్ఓపి ఉంటుంది, ఎస్ఓపిని గైడ్ని బేస్ చేసుకొని మీరు అది సాల్వ్ చేస్తుంటారు. అలాగే మీరు వెండర్ యొక్క హెల్త్ స్కోర్ కార్డ్ని, అంటే ఎలా సప్లైస్ చేస్తున్నారు, ఎలా వాళ్ళకి సర్వీస్ జరుగుతుంది, ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేవి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని మీరు ఐడెంటిఫై చేయడమే మెయిన్ రోల్. అలాగే ఏంటంటే మీరు ఏదైనా అకౌంట్ అనేది కస్టమర్ అకౌంట్ కానీ సెల్లర్ అకౌంట్ కానీ ఏదైనా అకౌంట్ అనేది ఎంక్వైరీస్ ఇస్తే వాళ్ళ కస్టమర్స్కి సరిగ్గా వర్క్ అవ్వట్లేదని, టూల్స్ వర్క్ అవ్వకపోయినా ఏదైనా సరే ఏమైనా ఇష్యూ ఉంటే కానీ మీరు వాటిని క్లియర్ చేస్తారు. మెయిన్ పర్పస్ ఇదండి. వెండర్ ఇంటర్నల్ స్టాక్స్ వాళ్ళతో, వెండర్తో, కస్టమర్స్తో, సెల్లర్స్తో మీరు కాంటాక్ట్ అయ్యండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ ప్రాబ్లమ్స్ ఫిక్స్ చేయడానికి ట్రై చేయడమే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ రోల్. ఈ రోల్లో అలాగే బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటని చూద్దాం. ఎనీ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఫైనాన్స్ చేసిన వాళ్ళు, మేనేజ్మెంట్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్, సేల్స్ ఆర్ డిప్లొమా చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అండి. ఎనీ గ్రాడ్యుయేట్స్ కూడా పెట్టుకోవచ్చు, ఈ రోల్కి అప్లై చేసుకోండి. అలాగే కమ్యూనికేషన్ అండ్ ప్రెజెన్స్, కమ్యూనికేషన్ ఎనర్జీ, డైరెక్ట్ క్లియర్లీ కన్సిక్వెంట్, అబ్జర్వేషన్ స్కిల్స్ అనేవి బేసిక్గా ఉండాలి. అలాగే అనలిటిక్స్ స్కిల్స్, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎలా ఐడెంటిఫై చేయగలగాలి అనే స్కిల్స్ కూడా ఉండాలి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ అనేది ఏ రోల్ కన్నా చాలా ఇంపార్టెంట్ అండి. అడ్వాన్స్డ్ ఎక్సెల్ మ్యాండేట్గా నేర్చుకోండి. అడ్వాన్స్డ్ ఎక్స్క్యూఎల్ స్కిల్ ఆర్ అడ్వాంటేజెస్, అంటే ఏంటంటే మీకు అడ్వాన్స్డ్ ఎక్స్క్యూఎల్ కూడా వచ్చుంటే మీకు ఇంకా అడ్వాంటేజ్ అండి. అలాగే అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అలాంటివి మీకు ఏమైనా వచ్చుంటే కానీ ఫైనాన్స్ రిలేటెడ్ మీకు ఇంకా అడ్వాంటేజ్ ఎక్కువ అండి. మీకు ఇంకా రోల్ రిలేటెడ్ ఇంకా ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇదేంటంటే షిఫ్ట్స్ వచ్చేసి 24/7 ఉంటుంది. అలాగే వీక్లీ 2 days ఆఫ్ ఉంటుంది. బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీకు రొటేషనల్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. ఇమీడియట్ జాయినర్స్ అనేది దీనికి అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి పర్మనెంట్ రోల్ అండి. అలాగే నాన్ వైస్ రోల్, నాన్ టెక్ రోల్, కస్టమర్ సక్సెస్ సర్వీస్ ఆపరేషన్ డిపార్ట్మెంట్కి రిలేటెడ్ రోల్ అండి. దీంట్లో అలాగే మీకు ఏంటంటే ఈ రోల్లో మీకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టీమ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా, ప్రజెంట్ అయితే అన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటాయి అంటిల్ కోవిడ్, కాబట్టి కోవిడ్ అయ్యేంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది. తర్వాత బిజినెస్ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. మీకు ప్రతి రోజుల్లో కూడా మీకు ఏంటంటే మంత్లీ జీటా మిల్స్ కార్డ్స్ వస్తాయి. ఇంటర్నెట్ అలవెన్సెస్, ల్యాప్టాప్, వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ అంతా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అలాగే మీకు ఫ్యామిలీ ఇన్సూరెన్స్ 5 lakhs వరకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఈ జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం ఒకసారి క్లారిటీగా చదువుకోండి. రోల్స్ కూడా, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చెక్ చేసుకోండి. బేసిక్ రిక్వైర్మెంట్ కూడా చెక్ చేసుకోండి. ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ డిస్క్రిప్షన్లో జాబ్ లింక్ చేసి మీరు మొత్తం చదువుకొని అప్లై చేయండి. ఎవరికైనా రిఫరల్ కావాలంటే గాను నేను రిఫరల్ ఫామ్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే కామెంట్ బాక్స్లోనే పెడతాను. మీరు రిఫరల్ ఫామ్ ఫిల్ చేయండి, మీకు రిఫరల్ ఇస్తాను. మరి మోర్ అప్డేట్స్ కోసం రమ్య వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.